ఇప్పుడు సుప్రీంకోర్టులో శబరిమల అంశంపై సుదీర్ఘ విచారణ జరుగుతోంది కదా! అంటే అక్కడ మహిళల ప్రవేశాన్ని అనుమతించాలా? వద్దా? అనే విషయంపై జరుగుతున్న ఈ విచారణలో ఒక పిటిషన్‌ను చూసి సుప్రీంకోర్టు జడ్జిలే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆ పిటిషన్‌ను దాఖలు చేసింది యంగ్ లాయర్స్ అసోసియేషన్ అనే మహారాష్ట్రకు సంబంధించిన ఒక ఎన్‌జీఓ. ఆ ఎన్‌జీఓ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతని పేరు నౌషద్ అలీ. ఈ సంస్థకు ఎక్కడ ఉన్న కేరళలోని శబరిమల టెంపుల్‌కు ఎటువంటి సంబంధము లేదు. అంతేకాకుండా ఈ నౌషద్ అలీ అనే వ్యక్తి అసలు హిందువే కాదు. అలాంటి వ్యక్తి ఒక హిందువులకు సంబంధించిన టెంపుల్ విషయంలో ఏ విధంగా పిటిషన్‌ను దాఖలు చేస్తాడు అని అక్కడి జడ్జిలంతా కూడా అతన్ని క్వెషన్ చేశారు. మీరంతా కూడా జస్ట్ ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి పిటిషన్‌లు దాఖలు చేస్తూ ఉన్నారు. ఇలాంటివి అస్సలు మేము అంగీకరించము అని దాన్ని కొట్టిపారేసింది. అయితే ఇందులో మరొక అంతరార్థం దాగి ఉంది. అదేమిటంటే ఈయన జస్ట్ ప్రచారం కోసం మాత్రమే ఈ పిటిషన్‌ను దాఖలు చేయలేదు. ఈ దేశంలో హిందువులను ఏ విధంగా అణగదొక్కాలి అనే విషయంపై చాలామంది మన దేశానికి వ్యతిరేకంగా అండ్ హిందువులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతూ ఉన్నారు. అందులో ఈ నౌషద్ అలీ అండ్ ఇతని ఎన్‌జీఓ కూడా ఒక భాగమే అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందువల్లనే ఇతను అసలు సంబంధమే లేని శబరిమల ఆలయం విషయంలో పిటిషన్ వేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇలాంటి వాళ్ళందరినీ హిందువులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో హిందువుల ఆచార వ్యవహారాల్లో సైతం వీళ్ళు తలదూర్చే అవకాశం ఉంటుంది అని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.